భూ బకాసురులతో ఒంగోలు నగరంలోని వందల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని వెంటనే ప్రభుత్వ అధికారులు భూ బకాసురుల నుంచి ప్రభుత్వ భూములను రక్షణ కల్పించాలని ఆక్రమించిన భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. కేశవరాజు కుంటలోని సర్వే నెంబర్ 15లో 5 ఎకరాల 65 సెంట్ల ప్రభుత్వ భూమిని కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు ఆక్రమించారంటూ వైసీపీ నాయకులు ఆరోపించారు. ప్రజా అవసరాల కోసం ఉన్న కుంట భూమిని ప్రజలకే వినియోగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే ఆక్రమణకు గురైనటువంటి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఆక్రమణ చేసిన భూమి పక్కనే కొందరు వ్యక్తులు ఇంకో భూమి దున్ని ప్లాట్లు వేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఎద్దద్దు గుంటది అంత గుంట ఆ రోడ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ రిజిస్ట్రేషన్ భువనేశ్వరమ్మ ఎప్పుడో నైట్ చేసేది. పత్రికలైనటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా క్లియర్గా ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు 5 ఎకరాల 60 సెంట్లను ఆక్రమించి మరి పెంచిరేస్తున్నారని చెప్పి పూర్తిగా రాయటం జరిగింది క్లియర్గా. మరి ఇప్పటికి కూడా రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించట్లేదో మరి ప్రజలకు అర్థం కావట్లేదో. అదేవిధంగా వారి తరఫున మేము వైసీపీ మరి ఈరోజు పార్టీ క్యాడర్ అంతా మేము వచ్చి మీడియా ముందు మాట్లాడాల్సి వస్తుంది. దీనికి ఇన్ని రోజులు పేపర్లు వస్తున్నా కూడా ఇంత క్లియర్గా ఇంత ధైర్యంగా వాళ్ళు మరి ఈరోజు పొద్దున కూడా 3 రోజుల నుంచి పడుతుంది. ఈరోజు పొద్దున వచ్చి కూడా నిన్న మేము వచ్చాము, ఆ పోల్స్కి కింద సిమెంట్ వేయలేదు, కంకర, ఈరోజు కంకర వేసి వెళ్ళారు. అంటే పేపర్లు వస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఇటువంటి ఆక్రమణ జరుగుతుందంటే నడిబొడ్లో రోడ్డు ఫేసు దాదాపు దీని వాల్యూ 25 కోట్ల పైన ఉంటుంది. ఇక్కడ ఎకరా 5 కోట్లు ఉంటుంది. సరే రోడ్లు బోంగా వెంచరు కాబట్టి 450 గదులు వేసుకున్నా కూడా ఈజీగా 25 కోట్లది ప్రభుత్వ ఆస్తిది. దీన్ని పూర్తిగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు, అది టీడీపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, దానికి సంబంధించిన నాయకులన్నీ క్లియర్గా పేపర్లో కూడా వస్తుంది. మరి ఈ రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించట్లేదు? దీని వెనక స్పందించట్లేదంటే దీని వెనక పెద్దవాళ్ళ హస్తం ఉందని పార్టీకి సంబంధించిన అనేది అందరి అనుమానం. దీన్ని పూర్తిగా రెవెన్యూ అధికారులు అందరికీ ఇటువంటి డౌట్లు లేకుండా ఇమీడియట్గా వచ్చి ఈ ఫెన్సింగ్ని తీసేసి వాళ్ళ అధీనంలో తీసుకోవాలా. అదేవిధంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇది ఇంత ప్రైమ్ ఏరియా, ప్రైమ్ కాస్ట్, ఇది గవర్నమెంట్ ల్యాండ్, దీనికి సంబంధించి ఏమైనా కాగితాలు ఉంటే మరి దానికి సంబంధించిన ఎవరైతే ఒరిజినల్ అంటే ఏదైతే మీ భూమిలో మాత్రం క్లియర్గా మా దగ్గర ఇవి కూడా ఉన్నాయి, తీసాం. అడంగల్లో కానీ 1Bలో కానీ 21 ఎకరా 80 సెంట్లు గవర్నమెంట్ స్థలంలాగా వస్తుంది. ఇది కుంట పోరంబోకులాగా వస్తుంది. ఇది కేశవరాజు ఆ రోజుల్లో ఇక్కడ ఈ కుంటకి అంటే చుట్టుపక్కల ఈ సాగుకి వాటికి కుంట కోసం ఇచ్చిందని హిస్టరీ చెబుతుంది. మరి ఈ తర్వాత ఏమేమి కాగితాలు సృష్టించారో మరి ఏమున్నాయో రెవెన్యూ అధికారులైనా మీరు చెప్పి వారి చేత జనాలందరికీ ఎవరికైతే ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఇవన్నీ ప్రభుత్వం అంటే అటువంటి ఆస్తుల్ని మరి ఈ రకంగా ఆక్రమణ చేసుకొని ఇన్ని కోట్ల ఆస్తులు అమ్ముతుంటే మరి మీరు చొరవ తీసుకొని అధికారుల ద్వారా ఇమీడియట్గా ఇటువంటి వాటినన్నింటికి అరికట్టాలని
తెలియజేస్తూ మరి ఇటువంటి ఆక్రమణలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పుడు మరి అడ్డుగా ఉంటాం. ప్రజల ఆస్తిని మేము ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆస్తిని వేరే వాళ్ళు ఆక్రమిస్తుంటే మేము అడ్డుపడుతూనే ఉంటాం. ఇది గతంలో 2008లో కూడా దాదాపు 16 ఎకరాలు ఒక ప్రైవేట్ వ్యక్తులు ఆ రోజుల్లో పెంచిరేశారు. అప్పుడు కూడా ఎవరైతే రెవెన్యూ అధికారులు వచ్చి రెవెన్యూ బోర్డు పెడతాం జరిగింది ప్రభుత్వ ఆస్తి అని. మరి ఈరోజు ఎందుకు ఆ రెవెన్యూ అధికారులు రాలేకపోతున్నారు? ఇది మాత్రం ప్రజలందరికీ ఉన్న డౌట్ కాబట్టి తక్షణమే రెవెన్యూ అధికారులు ఈ డౌట్ని అందరికీ తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇవాళ ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 2వ డివిజన్ కేశవరాజుకుంట సమీపంలో దాదాపుగా ప్రభుత్వ భూమి 21 ఎకరా గతంలో కుంట భూమిగా మీ భూమిలో ఉంది. కేవలం మీ భూమిలోనే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ సామాన్యుని అడిగినా సరే ఇది ప్రభుత్వ భూమి. గతంలో ఇక్కడ జాన్ ప్రకాష్ గారు వీటిని సామాన్యులకి పేద ప్రజలకి పట్టాలు ఇవ్వాల్సిందిగా హైకోర్టులో కూడా వేయడం జరిగింది. మరి హైకోర్టులో కేసు నడుస్తున్నా కూడా నిన్న కొన్ని ప్రధాన పత్రికలు ఒంగోలు నగరంలోని ఈ భూమి సర్వే నంబర్ 15లో ఉన్నటువంటి భూమి ఆక్రమణకి గురి కాబడినది, దాని పట్ల కొంతమంది ప్రభుత్వ ప్రధాన పెద్దలు కూడా హస్తం కూడా ఉంది అని చెప్పి చాలా క్షుణ్ణంగా పత్రికల్లో రాయడం జరిగింది. మరి దీని గురించి దీని పూర్వాపర్యాయాలు మొత్తం కూడా రెవెన్యూ అధికారులను అడగగా ఇది గతంలో 1929లో ఒక రిటైర్డ్ ఆర్మీ పర్సన్కి వారికి 5 ఎకరాల 66 సెంట్లు ఇచ్చాము అనేటువంటి ఒక ప్రచారంలో ఉన్నటువంటి ఒక రిజిస్ట్రేషన్ దస్తావేజు పట్టా దస్తావేజు తిరగడం వాట్సాప్ దాంట్లో సర్క్యులేట్ అవడం జరుగుతుంది. మరి రెవెన్యూ అధికారులని అడగ్గా ప్రభుత్వ రికార్డ్స్లో ఎటువంటి వారికి కూడా ఈ భూమిని మేము ఇచ్చినటువంటి దాఖలా లేదు, కేవలం ఇది ప్రభుత్వ భూమిగానే వాళ్ళు సంబోధించడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ భూమి తక్షణమే ప్రభుత్వ రెవెన్యూ రికార్డ్స్లో ప్రభుత్వ భూమిని మళ్ళీ ఇక్కడ అన్ని బోర్డ్స్ ఇక్కడ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణకు గురైనటువంటి స్థలాన్ని ప్రభుత్వం మరలా కూడా తన శ్రద్ధకు చేర్చుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలానే ముఖ్యంగా ఇది ఒక్క విషయమే కాదు, కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 9 నెలల్లోనే కొన్ని భూములు ప్రభుత్వ భూములు తరచుగా ఆక్రమణకు గురవుతున్నాయి అని చెప్పి మనం పేపర్లో చూడటం జరుగుతుంది. ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కంచె చేనుమేసినట్టుగా గతంలో అనేక పర్యాయాలు భూ బకాసుల మీద మేము సిట్టేస్తాము, మేము భూ కబ్జాలకి ఎటువంటి తొత్తు కానివ్వము, ఎటువంటి వచ్చినా సరే సిట్ వేసి మరీ దాని మీద విచారణ చేపిస్తాం అనేటువంటి టీడీపీ ప్రభుత్వం ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు దీని మీద సిట్టేసి సమగ్ర విచారణ జరిపించి ఎవరైతే ఆక్రమణకి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలానే ఇంక ముందు ఎవరైనా సరే ప్రభుత్వ ఆస్తులు కానీ ఆక్రమించేటువంటి ఆలోచన ఉంటే తస్మాత్ మీరు దాన్ని ఉపసంహరించుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ప్రభుత్వ భూముల రక్షణ ఉంటాం, పేద ప్రజలకి రక్షణగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మరోసారి ప్రభుత్వం పునరాలోచన తీసుకుని తక్షణమే ఈ ల్యాండ్లో వేసినటువంటి అన్ని పిల్లర్లని కూడా తొలగించి ఇక్కడ ప్రభుత్వ భూమి అనేటువంటి ఒక బోర్డుని ఇక్కడ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెలవు. సుబ్బారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈ మధ్య గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ మన కేశవరాజుకుంట ఎదురుగా 15వ సర్వే నెంబర్లో 2వ డివిజన్ పరిధిలో కొంతమంది రాళ్ళేసి ఈ కుంటను ఆక్రమించి ప్లాట్లు వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దీన్ని మా నగర అధ్యక్షులు కటార్ శంకర్ గారు, అలాగే మా నగర ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ గారు, ఇతర పెద్దలు నాయకులు అందరూ కూడా వాళ్ళ దృష్టికి వచ్చి మేమందరం కూడా ఈరోజు పరిశీలించాం. మేము అడుగుతూ ఉన్నాం, మరి ఇంత భూమి కుంటని రికార్డులో కూడా క్లియర్గా ఉంది, 5 ఎకరాల 60 సెంట్ల భూమిని ఈ రాళ్ళు వేసి ఈ విధంగా ఇంతమంది ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఉన్న ప్రాంతంలో దీన్ని ప్లాట్లుగా అమ్మాలని ఎంత సాహసం చేస్తున్నారంటే రికార్డులో క్లియర్గా కుంటానుంది. మేము స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇక్కడ ఎక్కువగా బడుగు బలహీన వర్గాలు జీవిస్తూ ఉంటారు.
అందరూ కూడా చిన్న చిన్న ప్రాంతాల్లో ఉన్నారు. వీళ్ళకి వెసులుబాటుగా నీళ్ల సమస్య లేకుండా ఈ కుంటగానే తవ్వించాలని, అలాగే దీని చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు కావాలి. అలాగే సామాజిక అవసరాలకి కొన్ని భవనాలు కూడా నిర్మించి ఈ కేశవరాజు కుంటలో నివసించే ప్రజలకి దీన్ని స్వాధీనం చేయాలని దామచర్ల జనార్దన్ గారు డిమాండ్ చేస్తున్నాం. గతంలో దామచర్ల జనార్దన్ గారు మా ప్రభుత్వంలో అన్ని చోట్ల భూ ఆక్రమణలు జరుగుతున్నాయి, ఇదంతా పెద్ద దారుణమైన భూ కబ్జాలు జరుగుతున్నాయి ఒంగోలు నగరంలోని చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడడం జరిగింది. మేము అడుగుతూ ఉన్నాం, గతంలో జరిగినవన్నీ కూడా ఆ నాయకులందరూ కూడా మీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చారు కదా, మరి అవి ఎందుకు తేల్చలేదు? గత 5 సంవత్సరాల్లో జరిగినవి ఒకవేళ ఏదైనా జరిగింది అని మీకు అనిపిస్తే ఎందుకు తేల్చలేదు? దాన్ని పక్కన పెడితే మీ ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే మీరు ఇంత జనం తిరిగే ప్రాంతంలో మీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటే దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అలాగే జనసేన నాయకులు వీళ్ళు ప్రతి చోట ప్రత్యక్షం అవుతారు ప్రశ్నిస్తామని 2019-2024లో. ఇప్పుడు ఎక్కడికి పోయారు? ఎక్కడ నిద్రపోతున్నారని మేము అడుగుతూ ఉన్నాం. తమాషా ఏంటంటే అందరూ కూడా కూటమిలోనే చేరారు. గతంలో భూ కబ్జాలు అన్న ఈ నాయకులు కానీ వీళ్ళు కానీ ఇవన్నీ కూడా తేల్చాలి. మా నాయకుల ఆధ్వర్యంలో రేపే ఈ సమస్యని డిఆర్ఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇదే కానీ కొనసాగితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులందరూ నిలబడి స్థానిక కేశవరాజు కుంట ప్రజలందరూ కూడా మమేకం చేసుకొని ఈ కుంట తవ్వటం అనేది కూడా మేమే మొదలు పెడతామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోడ్డు పక్కన ఆక్రమణ పేపర్లో వేయటం చూసి దాని వెనక దీన్ని ఫేసింగ్ చేసుకొని వెనక పక్కన కూడా నైట్కి దున్ని ఆక్రమణ గురవుతుంది. ఈ కుంట ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలకి మంచినీటి వసతికి ప్రమాణం ఉపయోగపడుతుంది. ఆ రోజే దాన్ని వాకింగ్ ట్రాక్ చేయాలని గత ప్రభుత్వం దాన్ని ఎస్టిమేషన్ కూడా వేయించింది. మరి కుంట పౌరంపోకుండా 22 ఎకరాలు ఉండాలి దీనికి మొత్తము. ఆ కుంట పౌరంపోక ఎంత ఉందో ఇప్పటికైనా గవర్నమెంట్ అధికారులు దాన్ని బౌండరింగ్ చేస్తే ఎంత భూమి ఉందో ఇప్పుడైనా అర్థమైతే కొన్ని ఆక్రమణలకు గురయ్యి వెంచర్లు వేసి తెలియని ప్రజలు కొనుక్కుంటున్నారు. దాన్ని మీరు కట్టుదిట్టం చేసి ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలకి ఈ కుంటని మంచినీళ్ళ కుంటగా మార్చి వాకింగ్ ట్రాక్ చేస్తే ఈ ప్రజలకు చాలా ఉపయోగం ఉన్నది. అప్పుడు గతంలో కేశవరాజు గారు దీన్ని పశువుల కుంటగా పొలాలకి నీళ్లు పెట్టుకోవడానికి చేశారు కుంట. దీనికి మెయింటెనెన్స్ కోసం 21 ఎకరాలు దీనికి మెయింటెనెన్స్కి ఇచ్చున్నారు. ఆ 21 ఎకరం పోను 20 గదులు కూడా కనిపించలేదు. ఇక్కడ చెరువు కూడా 21 గది కూడా కనిపించలేదు. దయచేసి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు మీరు మీ యంత్రాంగం వచ్చి 21 ఎకరం ఎక్కడ ఉందో తేల్చి ముందు బౌండరీ వేస్తే వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అనే కాడికి మీ బౌండరీలు మీరు వేస్తే ఈ గోళ ఉండదు. దయచేసి మీరు ఒక్క సహాయం చేసి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి కాలనీలకి మంచినీటి వసతి కల్పించి రాకపోకలకి ఇబ్బంది లేకుండా చూడమని గవర్నమెంట్ని మేము ప్రాధాయపడుతున్నాం. అది వేరే వాళ్ళు దున్నారండి, అది నైట్ దున్నారు, వేరే వాళ్ళు దున్నారు. దానికి వీళ్ళని చూసి వాళ్ళకి దున్నారు, దానికి దీనికి సంబంధం లేదు.